ఇచ్చేయండి ఛాన్స్ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పెట్టారు, పరువు పోయింది అది. ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఎన్డీఏ ముందుకెళ్ళడానికి ఏమైనా ఆలోచిస్తుందా? అదేం లేదు, వాస్తవంగా వాళ్ళు ఏంటంటే బీజేపీ డెసిషన్కి విరుద్ధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే గీతే వాళ్ళు ఒక ఎత్తుగడ వేయచ్చు, పూర్వం కమ్యూనిస్టుని తేవాలి. బీజేపీకి వ్యతిరేక సైద్ధాంతికం ఏంటి? సంఘ పరివార సిద్ధాంతానికి వ్యతిరేకం కమ్యూనిస్ట్ సిద్ధాంతం. లేదా అతి సెక్యులర్ కిందన ఏ మైనారిటీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరిని పెడతారు అన్నదానికి బేస్ చేసుకుని వాళ్ళు తెద్దామని ప్లాన్ చేసుకున్నారు. అది అందుకోసం ఆగారు. అంత ఇంకోటి ఎట్లాగో ఓడిపోతారని తెలుసు కాబట్టి ఉరికినే ఈ 2 రోజులు ప్రచారమే కదా కావాల్సింది వాళ్ళకి. అంతమించి ఏం లేదు కాబట్టి చూస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ కూడా అదే, ఎందుకురా బాబు కానిచ్చేయండి, అట్టాగు మీకు కాదు, టైం వేస్ట్ ఎందుకు, వదిలేసేయండి అని చెప్తున్నాడు. ఒక రకంగా రాధాకృష్ణన్ గారి పేరు ఎంపిక చేయడం రేపొద్దున తమిళనాడు ఎన్నికల్లో ప్రయోజనం కూడా ఆశిస్తుందా భారతీయ జనతా పార్టీ? ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు ఒరిస్సాలో వాస్తవంగా ఏనాడు భారతీయ జనతా పార్టీ గెలవల. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ఏంటిది, తృతీయ పక్షం. ఒకప్పుడు అంటే నవీన్ పట్నాయక్తో కలిసి పోటీ సుదీర్ఘ